మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించి మీరు నివాసం ఉండే తండా కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, పల్లె ఎక్కడైనా సరే మీరున్నటువంటి ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. ప్రభుత్వం అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి మిత్రులారా. ఇక ఈనాటి రాష్ట్ర స్థాయి అంశాల్లోకి మొదటగా వెళ్తే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతుందంటే, మేము పేదోళ్ళకి వ్యతిరేకం కాదు, మేము పేదల బతుకులు ఆగం చేయము, మూసి సుందరీకరణ చేసేది ఎందుకనంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, మీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పేదలకు వ్యతిరేకం కాకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ భూములకు సంబంధించి ఆ భూదాన్ భూముల్లో ఇండ్లు నిర్మించినటువంటి పేదల ఇండ్లు కూడా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బఫర్ జోన్ లో ఇండ్లున్నాయి కాబట్టి ఇది పర్యావరణానికి చాలా ప్రమాదకరం, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, ఖచ్చితంగా దీన్ని నిరోధిస్తామని చెప్పి బఫర్ జోన్ లో ఉన్నటువంటి పేదల ఇండ్లను అనేకం కూల్చడం జరిగింది, వందలాది మంది పేదల ఇండ్లని. కానీ ఈ రేవంత్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి ఇల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఫామ్ హౌస్, వాళ్ళ ఇల్లు, వీటి జోలికి మాత్రం ఈ బుల్డోజర్లు కానీ లేదంటే హైడ్రా అధికారులు కానీ పోలేదు. బఫర్ జోన్ అనేది అధికార పార్టీకి వర్తించదు అనేది స్పష్టమవుతుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు ఒక న్యాయం, అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలకు మరో న్యాయం. అయితే ఇక్కడ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మాత్రం కన్నీళ్లు తప్పడం లేదు. ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా బడుగుల ఇండ్లపైన మాత్రం బండరాళ్ళు పడుతూనే ఉన్నాయి. వాళ్ళ కన్నీటి గోసను పట్టించుకునే నాతుడు మాత్రం లేకుండా పోతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలు మాత్రం కంటి తుడుపుగా మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాయి, ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తున్నాయి తప్ప ప్రజల పక్షాన నిలబడి బలమైన పోరాటం చేయడంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న మరో పార్టీ బీజేపీ కానీ ప్రయత్నం చేసే పరిస్థితులు లేవు. ఇక గతంలో సమస్య ఎక్కడుంటే అక్కడ జెండా పాతినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో అడ్రస్ గల్లంతనే తెలంగాణ రాష్ట్రంలో. అందుకు ఉదాహరణ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భూదాన భూములకు సంబంధించిన ప్రజలు కన్నీటి గోస పెడుతుంటే ఒక్క కమ్యూనిస్టు జెండా, కమ్యూనిస్టు నాయకుడు కూడా కనిపించిన దాఖలాలు లేవు. పరిణామాలను చూస్తుంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలు కానీ కమ్యూనిస్టు నాయకులు తొత్తులుగా మారుతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అధికార పార్టీగా వాళ్ళు కొనసాగిన నేపథ్యంలో టీఆర్ఎస్లు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో కొనసాగిన సమయంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేసి సంపాదిస్తున్న మాదిరిగానే నాడు సంపాదించిన సొమ్ముకు భద్రత ఉండాలంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరించి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం పైన విమర్శలు కానీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల అవినీతి అక్రమాలు బయట పడకూడదంటే ప్రభుత్వం పైన పోరాటం చేయొద్దు అనేది ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య జరుగుతున్నటువంటి ఒక ఒప్పందం మాదిరి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వచ్చి కూడు గూడు గుడ్డ లేనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజలందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుని చిన్న ఆ గుడిసెల్లో డేరల్లో నివాసం ఉంటూ స్థానికంగా ఉపాధి పనులకు వెళ్తూ ఆ పనుల్లో భాగంగా ఏదో ఒక కూలీ పనికి వెళ్తూ ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో అక్కడ మీరు ఉండడానికి రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో ఉండడానికి మీరు అనర్హులు, మీరు పేదలు, బహుజన వర్గాలు, తండాలకు సంబంధించిన ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉంటే
మీరు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి చెందదు. మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మూసికి పునరుజ్జీవనం రావాలన్నా ఈ మీ పేదల ఇళ్లు తొలగించాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చరిత్ర అంటే ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వస్తుంది, దేశంలోనే ఆ హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఇలా రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్తున్నాడు పేద ప్రజలకి. ఈ పరిణామాల నేపథ్యంలోనే పైగా ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదలకు ఏనాడు కూడా అన్యాయం చేయదంటూ ఈరోజు నంగనాచి మాటలు చెప్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకే చెప్పిండు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అబద్ధపు హామీలను తెలిస్తేనే, ఎక్కువ అబద్ధపు హామీలు ఏ పాటిస్తేనే ఆ పార్టీకి ఓటేయడం జరుగుతుంది. ప్రజలకి మోసపోవడం అనేది అలవాటుగా మారింది. ఫ్రీ పథకాల పేరుతో మోసపోవడం అలవాటుగా మారింది. సోబరి పోతులుగా వాళ్ళు తయారు కావడం అనేది తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుంది. కాబట్టి మోసపోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలుగా, నేతలుగా మేము మోసం చేస్తున్నాము, ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి మేము మోసం చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరుగుతుంది అంటూ ఆయన ముఖ్యమంత్రి కాకముందుకే చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ ఈరోజు నిరూపించడం జరుగుతుంది, నిజం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే పెద్దల ఇండ్ల వద్దకు వెళ్ళిన ఈ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లు పేదల ఇండ్లను మాత్రం నీలమట్టం చేయడం జరుగుతుంది. పూట కోసం, కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నటువంటి ఈ పేద ప్రజలు ఈరోజు ఏదైతే డేరాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉండడం జరుగుతుందో ఇలా ఆ నివాసాలు మొత్తం నీలమట్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కంటికి పుట్టడు ఏడ్చేలేదా, పేద ప్రజలు కంటికి పుట్టడు ఏడ్చే విధంగా ఈరోజు వాళ్ళ కన్నీటి గోస ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిలి మరో 10, 15, 20 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకుండా పోవడం ఖచ్చితంగా ఖాయం. పైగా ముఖ్యమంత్రి నిన్న ఏం మాటలు మాట్లాడుతున్నాడో, పేదలపైన సానుభూతి ఏ విధంగా చూపిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. మంచి పనికి అడ్డుపడకండి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచి పని అంటే పేదల ఇండ్లు కూల్చడం. సరే, పేదల ఇండ్లు కూలుస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావు, ఓకే. కానీ 5,000 కోట్లు గాంధీ విగ్రహానికి అంటావు, లక్షల కోట్ల రూపాయలు దేనికో దానికో అభివృద్ధికి అంటావు. మరి వాళ్ళకి ఫస్ట్ ఇండ్లు కట్టియొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు, మంత్రి గారు. అవి చేయరు. అవి చేయకుండా ఫస్ట్ వీళ్ళే కూల్చాలి. సరే, మీరు నిబంధనల ప్రకారం అవుతున్నారు. బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక ఇండ్లను కూల్చడం జరిగింది, పేదల ఇండ్లు. మరి మంత్రులకు సంబంధించిన, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇండ్లు ఎందుకు కూల్తలేవు? బుల్డోజర్లు ఎందుకు పోతలేవు? హైడ్రాకు సంబంధించిన కమిషనర్ ఎవరైతే అధికారులు ఉన్నారో రంగనాథ్ గారి బుల్డోజర్ అక్కడికి ఎందుకు పోతలేదు అనేది ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం, అధికార పక్షంలో నుండి పార్టీలకు ఒక న్యాయం, ఓటేసి గెలిపించిన ప్రజలకు మరో న్యాయం అంటూ ఈరోజు తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటన్నిటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భూములు కోల్పోయి కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టికల్స్ అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన టీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించింది, ఇలా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తుండ్రు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళే ఈ నాయకులు లక్షల కోట్ల రూపాయల సంపాదన అక్రమార్గంలో సంపాదించినటువంటి ఈ నాయకులు ఆ సంపాదించిన డబ్బుకు అధికార పార్టీలో ఉంటే వాళ్ళకి రక్షణ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాయకులు కడుపు గోసుతో ఏడ్చినటువంటి పేదలను అపహాస్యం చేసే విధంగా భూములకు సంబంధించిన ప్రజలు ఇండ్లు కోల్పోయి ఏడుస్తుంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కరడుగట్టినటువంటి ఇలా హృదయం, కరడుగట్టిన అంటే వీళ్ళ హృదయం ఇట్లా కుచించుకుపోయింది. చెప్పాలంటే మంచుతోని బిగ్గర అల్లుకుపోయింది, బండగా మారింది వీళ్ళ హృదయం అనడానికి పేదలపైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దమననీతి చూపిస్తుందన్నది స్పష్టమవుతుంది. గతంలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో పేదల ఇళ్లను, ముస్లింలను మాత్రం కూర్చడం జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీలు అనేక మాటలు చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీలు ఎలా ఏం చేస్తున్నారు? ఇక్కడ కూడా పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు కదా. లేదంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి సంబంధించిన కులానికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లను రెండు కూలుస్తున్నారా? వీళ్ళకు సంబంధించినటువంటి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మూసి నది పరివాహక ప్రాంతంలో గుడిసెలో, లేదంటే టెంటులో, లేదంటే చిన్న చిన్న డేరాలు వేసుకుని నివాసం ఏమైనా వాళ్ళు ఉంటారా? వాళ్ళకి పరిస్థితి అవసరం లేదు. ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన?
కంటైనర్ హౌస్ ఇస్తా ఉండి చూస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులని విమర్శల పాల్చే వాళ్ళు ఉండరా వాళ్ళు ఎందుకుంటారు నాయన, నాకు అర్థం కాదు. ప్రతిపక్ష నాయకులను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. నీలేక వాళ్ళు మంత్రులు అయ్యారు, నీలేక వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, నీలేక వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, వాళ్ళకి ఏమవసరం ఉంది మూసి పరివాహక ప్రాంతంలో నువ్వు కంటైనర్ హౌస్ ఇస్తే? నీలేక 100 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి జూబ్లీస్ లో కొనుక్కున్న ఇండ్లు వాళ్ళకున్నాయి. వాళ్ళు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో వచ్చి ఎందుకుంటాడు రేవంత్ రెడ్డి? వాళ్ళు ఉండరు, ఈయన ఇయ్యాడు. వీళ్ళందరూ కలిసి పేద ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు అనేది సుస్పష్టం. ఈయన ఏం మాట్లాడిండో ఎంతెంత గొప్ప మాటలు మాట్లాడి ఒకసారి చూద్దాం. మంచి పనికి అడ్డుపడకండి, మూసి ఇన్వైట్స్, పేదలు మాకు శత్రువులు కాదంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి శత్రువులు కాకుండా మరి పేదల ఇండ్లు మాత్రమే ఎందుకు కూలగొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? పెద్దల ఇండ్లు, మీ ఇంటి ఇండ్లు, పొంగులేటి ఇండ్లు ఎందుకు కూలిపోతలేవు రేవంత్ రెడ్డి గారు? పెద్దల ఇండ్లు మాత్రమే కూలకుండా పేదల ఇండ్లే కూతులే ఖచ్చితంగా పేదలు మీకు శత్రువులే. ఇక మూసి గట్టున 3 నెలలు ఉండగలరా? ఉంటున్నాయా స్వామి? 3 నెలలు కాదు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి కూడా గానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు గతి లేదు కాబట్టి, వాళ్ళకు పరిస్థితి లేదు కాబట్టి. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. విపక్షాలంటే నీలేక రాజకీయ పదవులు అనుభవించిన, అధికారాన్ని అనుభవించిన వాళ్ళకి ఏమవసరం ఉంది సార్? వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు మూసీ దగ్గర ఉన్నటువంటి ప్రజలను ఎలగొట్టనీకనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నీకు అధికారం వచ్చింది, నువ్వు కూడా గాపనే చేస్తున్నారు. మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తం చేసేది ఇదే. అగ్రవర్ణ కులాలకు సంబంధించినవి, అది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. మరి మీరు ఎందుకు పేదలను పట్టించుకుంటారు చెప్పండి? ఎందుకు బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలను మీరు పట్టించుకుంటారు? బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు కదా మూసి ఈ పరివాహక ప్రాంతంలో. మీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకుంటారు చెప్పు? ప్రతిపక్షంలో ఉన్నవాడు మీ కులమే ఉంటాడు, అటు బీజేపీలో ఉన్నవాళ్ళు మీ వాళ్ళే ఉంటారు, బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు మీ వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మీ వాళ్ళే ఉంటారు. ఎమ్మెల్యేలు అయ్యేది మీరే కదా, ఎంపీలు అయ్యేది మీరే కదా, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే కదా. మరి మీ వాళ్ళు వచ్చి మూసి పరివాహక ప్రాంతంలో వాళ్ళు ఎందుకుంటారు? నువ్వు కంటైనర్ తీసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారా? 100 కోట్లు పెట్టి జూబ్లీస్లో ఇల్లు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో వచ్చి నివాసం ఉంటారు. వాళ్ళకి ఏం పట్టింది? ఉంటున్న వాళ్ళకి ఇయ్యవు స్వామి అంటే నువ్వు ఇయ్యవు, కానీ వీళ్ళ కులములు అని చెప్పి, వీళ్ళ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అని చెప్పి కంటైనర్ హౌస్ ఇస్తారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది పాలన. ఇక గాంధీ సరోవర్ కోసం రక్షణ భూమి కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు. థేమ్స్ సియోల్ నదుల తరహాలో నైట్ ఎకానమీ, సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూసీ ఇన్వెట్స్ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అభివృద్ధి ఏదని ఎవడంటలేడా స్వామి? ఎవడన్నాడు? ఎవరిని బట్టి చెప్పి అభివృద్ధి చేయొద్దని చెప్పి? మా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉండాలని ఎవడైనా అనుకుంటాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రం దేంట్లో నెంబర్ 1 ఉంది? గంజాయిలో నెంబర్ 1 ఉంది, డ్రగ్స్ లో నెంబర్ 1 ఉంది, విద్యా వ్యవస్థకి నిధులు కేటాయించడంలో అతి అల్ప నిధులు కేటాయించడంలో దేశంలో నెంబర్ 1 ఉంది, లిక్కర్ తాగడంలో నెంబర్ 1 ఉంది, చచ్చిపోవడంలో నెంబర్ 1 ఉంది, భార్యాభర్తల విడాకుల్లో కూడా నెంబర్ 1 రావచ్చు. ఇంకా మీ పాలనలో గట్లుంది. గీదంటే నెంబర్ 1 కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధిలో నెంబర్ 1 కోరుకుంటారు స్వామి. గది ఎందుకు చేస్తలేవు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తలేవు? మహిళలకు 2500 ఇస్తున్నావు, ఎందుకు ఇస్తలేవు? స్కూటీలు ఇస్తున్నావు యువతలకు, ఎందుకు ఇస్తలేవు? తులం బంగారం ఇస్తుంటే పెళ్లికి ఎందుకు ఇస్తలేవు ఆడబిడ్డలకి? కానీ సుందరీకరణ చేస్తారంట. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు ఇలా ఖర్చు పెట్టి ఇలా కమిషన్ తీసుకోవచ్చు కదా, అభివృద్ధి పనుల పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవచ్చు కదా పందికొక్కుల్లాగా. అందుకోసమే ఈ పనులు చేస్తారు వీళ్ళు. తులం బంగారం ఇయ్యరు. తులం బంగారం ఇస్తే వీళ్ళకి ఏమొస్తాయి? రావు కదా పైసలు. అభివృద్ధి పేరుతో కార్యక్రమాలు చేస్తేనే పైసలు వస్తాయి. మూసి అంటే కేవలం మురుగు కాల్వ కాదు, అది భాగ్యనగరానికి శాపంలా మారిన ఒక విషాదం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మురికిని ప్రక్షాళన చేసి నగరానికి పునర్వైభవం తీసుకురావాలన్న మా సంకల్పాన్ని ఎవరు అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మూసి పరివాహక ప్రాంతాల్లోని బాధితుల పట్ల ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము ఎవరి ఆస్తులు గుంజుకోవడం లేదు, పేదవాళ్ళను నిరాశ్రయం చేయాలని మేము అనుకోవడం లేదు. పేదలు మాకు శత్రువులు కాదు, శత్రువులు కాబట్టి వాళ్ళని ఏడ పేదలు ఉంటే వాళ్ళ భూములను కానీ, వాళ్ళ ప్లాట్లను కానీ, ఇండ్లను కానీ గుంజుకొని వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు. ఇక పేదలు మాకు శత్రువులు కాదు, వారితో శత్రుత్వం పెంచుకుంటే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారా? మీరు ఎట్లా రారు? కాబట్టే మీరు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. మీకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని, కాబట్టే ఈ పనులు చేస్తున్నారు. బాధితులకు ఇచ్చే పరిహారంపై సూచనలు చేయండి. మూసి ఆందోళన సంఘంతో మాట్లాడి ఇండ్లు అదేవిధంగా స్కూళ్ల నిర్మాణంతో పాటు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్న వారు 3 నెలలు అక్కడ నివసించగలరా అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలలో నీకన్నా డబ్బున్నోళ్ళు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్, కేసీఆర్ నీకన్నా డబ్బులున్నోళ్ళు.
గాలి వచ్చి గీడెట్టుకుంటారు సార్, నాకు అర్థమైతే లేదు. ఎందుకుంటారు? వాళ్ళకి ఏమవసరం అని చెప్పు. ధర్నా చేస్తారు, రాస్తారు, వేసి పత్తలు ఎక్కడ పోతారు 10 నిమిషాలు 20 నిమిషాలు. దేనికోసం అంటే ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి 2.5 ఏళ్ళ తర్వాత అని జస్ట్ అంతే ప్రయత్నం అది. వాళ్ళకి ఏమవసరం? మీరు వాళ్ళు అందరు కలిసి మీ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే మీరు పోతారు. పిచ్చి జనం ఏమో ఇలా కొట్టుకొని వస్తారు పార్టీల కోసం. కార్యకర్తలు ఓట్లేసేటప్పుడు జనం అమాయకులు కదా. శుక్రవారం హోటల్ తాజకృష్ణలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి మూసీ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తాజకృష్ణ హోటల్ ఇచ్చే బదులు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఏమైతుంది ఇస్తే? ఇది కదా సమస్య. ఇది కూర్చున్న కూడా తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది, ఆడున్న ప్రజలు ఎవరు, వాళ్ళకున్న ఇండ్లేంది, వాళ్ళకున్న గుడిసెలేంది తెలుస్తుంది కదా. హోటల్ తాజకృష్ణలో మీకేం తెలుస్తుంది సమస్యలు? వైభవాలు అనుభవిస్తూ ఇక మూసీ నది గత వైభవం, ప్రస్తుత దుస్థితి, భవిష్యత్తులో అది ఎలా మారబోతుందో దుష్ట రూపంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ బీజేపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ఇక అధికారం అంటే ఆధిపత్యం కాదు, ప్రజలకు కాపలదారుగా ఉండటమే తమ ప్రభుత్వం నమ్ముతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడ కాపాలం సార్ మీది ప్రభుత్వం? ఏడ పేదోళ్ళు ఉంటే వాళ్ళని కథం చేస్తున్నారు, ఏడ పేదోళ్ళు ఉంటే వాళ్ళని బొంద పెడుతున్నారు. ఆడ పెద్దోళ్ళ దగ్గరికి పోతలేదు మీ బిల్డోజర్. ఇంకా పేదల ప్రభుత్వం ఎట్లయితుంది మీది? దొంగల ప్రభుత్వం. గోదావరి జిల్లాలో 20 టీఎంసీలను మూసికి తరలించే పనులు చేపట్టామని, మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జిల్లాలో ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా 17.5 టీఎంసీల గోదావరి జిల్లాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇక రాక్షసుల వల్ల ఆగదు, లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేయాలని చూసిన అవి ఆగవని, ఈయన దేవుడు, ఈయన లోక కళ్యాణం చేస్తున్నాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సబ్బండ వర్గాల ప్రజలని జీవితాలు మొత్తం వెలుగు నింపేందుకు ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, రాక్షసులు ఈయన ఏంది మొత్తం అమృతాన్ని మదించే ప్రయత్నంలో ఈయన ఉన్నాడు. రాక్షసులు వచ్చి ఆ మదించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రజలేమో పిచ్చోళ్ళు. ఈయన చెప్పే నీతులన్నీ వినాలి. ఈ మహాభారతాలు, ఇతిహాసాలు వీళ్ళే చదివారు, ఇంకెవరికి తెలియదు. గాంధీ సరోవర్ కేంద్రం సానుకూలత. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా చేపట్టున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కేంద్రం నుంచి అపూర్వమైన సానుకూల స్పందన లభించిందని సీఎం వెల్లడించారు. అక్కడ ప్రస్తుతం అగ్నివీర శిక్షణ జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ నగరం కోసం క్యాంపును వేరే చోటికి మార్చి 100 ఎకరాలకు పైగా భూమిని ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సిద్ధమయ్యారని తెలిపారు. కేంద్ర మంత్రులు సహకరిస్తుంటే 5 ఏళ్లు పాలించిన ఇక్కడి స్థానిక నేతలు 10 ఏళ్లు పాలించిన ఇక్కడి స్థానిక నేతలు మాత్రం ప్రాజెక్టుపై విషం చిమ్మడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 100 ఏళ్ల క్రితం 1908 వరదల సమయంలో నిజాం పాలకులు మోక్షగుండ విశ్వేశ్వరయ్య సూచనతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిర్మించారని, ఆనాడు ఎంతో విశాలంగా ఉన్న మూసీని గత పాలకులు అడ్డగోలు నిర్మాణాలతో కుచించుకుపోయేలా చేశారని సీఎం విమర్శించారు. గత పాలకులు ఎవరు సార్? నువ్వు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కావు, నీ గురువుగారు ముఖ్యమంత్రి కాడు, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ను పాలించలేదు. కేసీఆర్ పాలించింది ఎన్ని రోజులు? 10 ఏళ్ళు. కానీ ఇప్పుడున్న నీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఆయయ్య, ఈయ్య, మీ కాంగ్రెస్ పార్టీ కదా పాలించింది, టీడీపీ పార్టీ కదా పాలించింది. మరి టీఆర్ఎస్ చేసినది మొత్తం కబ్జాలు, మొత్తం ఇంత పెద్ద ఉన్న మూసిని గింత చేసినది. అదే పని మీద ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలు. నువ్వు కూడా టీఆర్ఎస్లో కూడా ఉంటాయి కదా సార్. కొత్తగా ఏమని చెప్పు. టీడీపీ మనదే, టీఆర్ఎస్ మనదే, కాంగ్రెస్ మనదే, కమ్యూనిస్టులు మనవి, అన్నీ మనవే. నది మధ్యలో ఎస్టీపీ పైప్ లైన్లు కట్టి మురుగునీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని, దానివల్ల కొద్దిపాటి వర్షం రాగానే కాలనీళ్లు మునిగిపోతున్నాయని ఆయన వివరించారు. మూసీ నీళ్లు కేవలం మురిగ్గా లేవని, అందులో కలిసే కాలుష్యాల వల్ల నీరు విషంగా మారిందని, ఆ విషపు నీళ్లతో పండించిన పంటలను తిని నల్గొండ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షసుల వల్ల ఆగదంట ఈయన యజ్ఞం. ఇప్పుడు మీరు చెయ్యండి మంచిదే, ఎవడు కూడా వద్దన్నాడు. అభివృద్ధిని కూడా అడ్డుకుంటారు, నాకు అర్థమైతే లేదు. ఎవడు కూడా అడ్డుకోడు, కానీ చేసే విధానంలో పొరపాట్లు. 4,000 కోట్లు దారి మళ్లింపు. గాంధీ సరోవర్ పేరిట పేదల ఇళ్లను కూల్చవద్దు, మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈయన మాట్లాడితే కట్టేది కాదు, పాము కావదు, అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఆ పార్టీ బలపడేది లేదు,
కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసేది లేదు. సమ్మెహారం. ఆర్టీసీ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చిన జేఏసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలి. ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్. తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక శాఖ అధికారులకు జేఏసీ నేతలు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తొలుత ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ వెంకన్నకు జేఏసీ నేతలు బస్ భవన్ లో కలిసి నోటీసు ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సునీతా మోహన్ కు జేఏసీ నేతలు నోటీసులు అందజేశారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడంతో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 14 రోజుల్లోపు ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు త్వరితగతిన చర్చలు జరిపి తమ డిమాండ్ను పరిష్కరించేందుకు కృషి చేయాలని, ఒకవేళ సమావేశంలో పరిష్కారం కాకుంటే తర్వాత తాము సమ్మెకు దిగిపోతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్యాస్ కొరత లేదు, సోషల్ మీడియాలో ప్రచారంతోనే ఈ దుస్థితి. గృహ, దవాఖానాలు, విద్యా, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలి, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏమేమి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది తీన్మార్ మల్లన్న అనేది ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో మార్పులు రావాలి, ప్రజల ఆకాంక్షలతో పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలి, కేయులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా టీఆర్పీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఏర్పడేలా రాజకీయాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చదువుకోవాలనే ఆశతో యూనివర్సిటీలో చేరినా ఇప్పుడు ఆకలి, వసతి, పరిశుభ్రత కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులలో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారేనని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని మల్లన్న పేర్కొన్నారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ శ్రద్ధగా విన్న ఎమ్మెల్సీ మల్లన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. శుక్రవారం వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రొఫెసర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీకి చేరుకున్న మల్లన్నకు యూనివర్సిటీ అధికారులు అధికారిక స్వాగతం పలికారు. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, విద్యా హక్కులు, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ సౌకర్యాలు, గ్రంథాలయ విస్తరణ, మెస్ నిర్వహణలో పారదర్శకత, రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ, స్కాలర్షిప్ల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మండలిలో గొంతు ఎత్తుతారని స్పష్టం చేశారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించవచ్చని పేర్కొంటూ రిజిస్ట్రార్ను ఉద్దేశించి హాస్టల్ నీటి సమస్య, గ్రంథాలయ విస్తరణ, మహిళా విద్యార్థుల బస్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని కృషి చేస్తానని తెలిపారు. ఈ సమస్యల విషయంలో తాను కూడా బాధ్యత తీసుకుంటానని, మండలిలో ప్రత్యేకంగా మాట్లాడతానని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. తమ సమస్యలను వినిపించుకునే నాయకుడు ఉన్నాడనే నమ్మకం కలిగిందని యూనివర్సిటీ విద్యార్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ మెస్ కమిటీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న సుమారు 8 కోట్ల అవినీతి అంశంపై కమిటీ వేసినా ఇప్పటి వరకు వాస్తవాలు వెల్లడించలేదని విద్యార్థులు ప్రశ్నించారు. అనేక సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను విద్యార్థుల నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వీకరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న పలువురు పార్ట్ టైం ఉద్యోగులు కూడా తమ సమస్యలను మల్లన్నకు వివరించారు. యూనివర్సిటీకి చెందిన అధికారులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, టీఆర్పీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు మల్లన్న వెంట ఉన్నారు.
రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలి, పార్టీని గ్రామ స్థాయి నుంచి ఖచ్చితంగా పటిష్టం చేస్తామంటే సందర్భంగా పేర్కొన్నారు మల్లన్న. లక్ష కోట్లతో ఆర్థిక స్థిరీకరణ నిధి, బాహ్య సంక్షోభాల నుంచి దేశానికి ఆర్థిక భరోసా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత. నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస. నక్సలిజం అణచివేతలో ప్రత్యేక పంత, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. జిఎస్టి గూడు పుటాని, 84 కోట్ల దోపిడీ, నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ఖజానాకు కన్నం. ఎస్కేజీ ట్రేడింగ్ ప్రొప్రైటర్ అరెస్ట్. సిఈసిపై అవిశ్వాస తీర్మానం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో 193 మంది ఎంపీల సంతకాలు. వీరు లోక్సభ సభ్యులు 130 మంది, రాజ్యసభ సభ్యులు 63 మంది, కూటమిలోని ఆప్ ఎంపీలు సైతం. దివాలా కంపెనీల కేఎల్ఎస్ఆర్ అక్రమాలపై దర్యాప్తు జరపాలి. తన బినామీ కంపెనీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం, కీలక సాక్ష్యాధారాలు పోయాయని చెప్పడం అత్యంత దురదృష్టకరం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ లేఖ. మహాలక్ష్మి బకాయిలు 2500 కోట్ల పైనే. సబ్సిడీ చెల్లింపుల్లో ప్రతి నెల సుమారు 100 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత. అంతకు పెరుగుతున్న మహిళల ఆక్యుపెన్సీ రేషియో. బకాయిలు చెల్లించకుంటే ఆర్టీసీ వ్యవస్థ కుప్పగొలడం ఖాయమంటున్న కార్మికులు. పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. ప్రజల్లో మహాలక్ష్మి పథకం గురించి ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదని ఆర్టీసీ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రజలు అడగకుండానే ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి సంబంధించిన టికెట్ ధరను మాత్రం ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని మొదట్లో ఊదరగొట్టిన ప్రభుత్వం మెల్లిమెల్లగా మొత్తం బిల్లులను చెల్లించకుండా కోట్ల రూపాయలను బకాయిలు పెడుతూ వస్తుంది. దీంతో ఆర్టీసీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలు పడ్డట్టుగా తయారైంది. నెల 100 కోట్ల వరకు తగ్గిస్తూ ప్రతి నెల. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2023 డిసెంబర్ 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని సర్కారు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులపై ఒక సర్వే నిర్వహిస్తే ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో చూస్తే, అంటే ఎంతమంది బస్సు ఎక్కడం చూస్తే దీని ప్రకారం ప్రతి నెల సుమారు 350 కోట్ల విలువైన మహిళా ప్రయాణాలు ఉంటాయని, అందుకే ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లు ఈ పథకం కింద చెల్లిస్తామని ఘనంగా ప్రకటించే వెసులుబాటు ప్రకటించింది. అయితే పూర్తి ఉచితంగా వెసులుబాటు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో 45 నుంచి 50 సీట్లుంటే చాలా బస్సుల్లో 150కి మించి ప్రయాణికులు వెళ్తున్నట్లు అనేక సందర్భాల్లో స్పష్టమైంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఉచిత ప్రయాణాల విలువ ప్రతి నెల సుమారు 400కు చేరింది. ఇక పండుగల శుభకార్యాల సమయాల్లో 400 కోట్లను కూడా దాటుతుంది. 2500 కోట్ల బకాయిలు. అయితే మహాలక్ష్మి పథకాన్ని ఘనంగా ప్రారంభించిన కాంగ్రెస్ సర్కారు కొంతకాలం పాటు మాత్రమే ప్రతి నెల 350 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది. అటు తర్వాత ఈ ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గిస్తూ రావడం జరుగుతుంది. ప్రతి నెల 100 కోట్లు తగ్గించి ఇస్తున్న నేపథ్యంలో ప్రతి నెల 350 కోట్లలో కోత విధిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెడుతూ వస్తుంది. సగటులో ప్రతి నెల 270 నుంచి 300 కోట్ల వరకు మాత్రమే చెల్లిస్తుంది. ఇదే సమయంలో మహిళా ప్రయాణికులకు ఇచ్చే 0 టికెట్ల విలువ 400 కోట్లకు చేరింది. దీంతో ప్రతి నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 100 కోట్ల వరకు కోత విధిస్తూ వస్తున్నారు. ఈ బకాయిలు కాస్త పెరిగి ఇప్పుడు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం 2500 కోట్లకు చేరడం గమనార్హం. ఇంకా మరింతగా పెరుగుతున్న ఓఆర్. ఇప్పటికే 2500 కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మహాలక్ష్మి పథకాన్ని గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం ఆ తీరుగా స్పందించకుండా పెండింగ్ లో పెడుతూ వస్తుంది. పైగా ప్రతి నెల ఓఆర్ పెరుగుతూ వస్తుంది. పెళ్లిళ్ల సీజన్, పండుగల సమయంలో ఇది మరింత భారీగా ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల రావాల్సిన సబ్సిడీ మొత్తంలోనూ
పెరుగుదల ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఓవర్ను పట్టించుకోకుండా చెల్లించాల్సిన మొత్తం సబ్సిడీ చెల్లించకుండా ఇప్పటికీ కోత విధిస్తుండటంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఇక కుప్పగొలడం ఖాయం. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఉపాధి రంగం, అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీపై ప్రభుత్వం ద్వంద్వ విధానాలను ప్రదర్శిస్తుందని ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని రక్షిస్తామని చెబుతూనే మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వకుండా కోతలు విధిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లోకి అప్పుల్లోకి వెళ్లే పరిస్థితిని కల్పిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇప్పటికే 1000 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని రక్షించాలంటే ప్రభుత్వం తమ ప్రచారం కోసం చెప్పుకుంటున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం బకాయిలను చెల్లించాలని, అలాగే ప్రతి నెల ఎంత మేర మహిళల ప్రయాణాలు ఉంటాయో అంత మేర నిధులు విడుదల చేయాలని వారు అంటున్నారు. లేకపోతే ఇప్పటికే మూలిగే నక్కల ఉన్న ఆర్టీసీపై తాటిపండు పడ్డట్లుగా పరిస్థితి తయారవుతుందని, మొత్తం ఆర్టీసీ వ్యవస్థ కుప్పగూలడం ఖాయమని వారు హెచ్చరించడం జరుగుతుంది. ఆర్టీసీకి అప్పులే మిగులుతున్నాయి అంటూ EU జనరల్ సెక్రటరీ జేఏసీకి సంబంధించి ఆర్టీసీ జాక్ చైర్మన్ వెంకన్న పేర్కొంటున్నాడు. పరిపాలకులు వ్యవస్థలను కాపాడాలి, అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ఛిద్రం చేసేలా వ్యవహరిస్తుంది. ఆర్టీసీని రక్షించడానికి ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు బకాయిలను మొత్తం చెల్లించాలి, అలాగే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మహాలక్ష్మి పథకం ఆర్టీసీ వల్ల ప్రభుత్వానికి పేరు వస్తుంది, కానీ ఆర్టీసీకి అప్పులు మిగులుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ బకాయిలు పేరుకుపోతే వ్యవస్థ నష్టాల్లోకి వెళ్తుంది. ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే బిల్లులను పెండింగ్ లో పెడితే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ జేఏసీ జనరల్ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏది ఇలా టర్మ్, ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిన రిటైర్మెంట్ ఉద్యోగులు రిటైర్మెంట్ ఎక్కువ మంది అయితే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ వయసు 2 ఏళ్ళు పెంచిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన రిటైర్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు. ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనేక మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు అనారోగ్యాల పాలై ఆసుపత్రులు చికిత్స పొందుతూ, ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి రిటైర్మెంట్ అయ్యి ఆసుపత్రి బిల్లు చెల్లించలేని దీనస్థితి, అధ్వాన స్థితిలో ఉండి అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న చరిత్ర, ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అంటే ఈ ప్రభుత్వాల పాలన ఏ విధంగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. వెలుగు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాస్ కొడతలేదని చెప్పడం, అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్, పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన వార్త ప్రధానంగా వచ్చింది. అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫోన్ చేసి ఏంటి యుద్ధం బంద్ చేసుకుంటే సరిపోతుంది కదండి కోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇక ఈ కోర్టులు కొన్నిసార్లు మాట్లాడతాయి, ఎందుకంటే కోర్టుల గురించి మనం మాట్లాడొద్దు వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తి, వాళ్ళు చాలా పెద్ద వ్యవస్థ, గౌరవించాల్సిన వ్యవస్థ, మనం ఎక్కడ కూడా కాదంటలే మిత్రులు. కానీ ఇక్కడ జడ్జిలున్నా, లాయర్లున్నా, లేదంటే అందులో పనిచేసే ప్రతి వ్యక్తులు ఎవరైనా ఈ సమాజంలోకి ఈ భూమిపైకి రావడానికి కారణం ఎవరు మిత్రులారా? వాళ్ళ తల్లుకి వల్లనే కదా ఇది వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి కొన్ని తీర్పులు ఏ విధంగా ఉంటాయంటే నవ్వుకునే విధంగా అని చెప్పవచ్చు ప్రధానంగా. అంటే ఎవరు కూడా ఇక్కడ కోర్టులని కానీ, లాయర్లను కానీ, జడ్జిలను కానీ తక్కువ చేసు లేదంటే మాట్లాడే పరిస్థితి ఎవరు కూడా లేదు. ఎవరు కూడా గౌరవించే దాఖలాలే ఉంటాయి. కానీ వీళ్ళ చేష్టలు కానీ, ఒక్కొక్కసారి తీర్పులు కానీ ఆ విధంగా ఉంటాయి. ప్రజల ఆలోచనలు చూస్తుంటే చూడండి మిత్రులారా, నెలసరి సెలవుపై చట్టం చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వరని చెప్పి కోర్టు అంటుంది. దేనికి నాకు అర్థమైతే లేదు. కోర్టుల జడ్జి తలికే కదా, లాయర్ తలికే కదా, డాక్టర్ తలికే కదా, రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులైనా ఎవడైనా భూమిపైకి వచ్చేది తల్లుల నుంచే కదా.
మరి తల్లికే కష్టం వచ్చినప్పుడు, తల్లికే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు సెలవు ఇవ్వని ఈ సమాజం ఎందుకు, ఈ భూమి ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు నాకు అర్థమైతే లేదు. నెలసరి వచ్చినప్పుడు అంట ఉద్యోగాల్లో ఎవరైతే మహిళలకి సెలవులు ప్రకటిస్తే వాళ్ళని మహిళల్ని వారు ఉద్యోగాల్లో పెట్టుకోరంట. ఎవడే చెప్పింది నాకు అర్థం కాదు. ఏం తీర్పులు ఈ తీర్పులు, ఏం పద్ధతులు ఈ పద్ధతులు. నెలసరి సెలవుపై చట్టం చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఎవరు ఇయ్యారంట. చట్టం కంటే అవగాహన ముఖ్యం. వాళ్ళ దగ్గర దమ్ము మన పురుషుల కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నారు. ఏ పని చేసినా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఇతర రంగాల్లో పనిచేస్తే సమయానికి రావాలన్నా వర్క్ పర్ఫెక్ట్గా చేయాలన్నా పురుషుల కంటే మహిళలే చేస్తున్నారు. అది చదువులో కూడా నిరూపితమవుతుంది. చదువులో ఏ ర్యాంకులు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళే ముందుంటున్నారు. దేనికుంటున్నారు? వాళ్ళు ఏకాగ్రత అనేది వాళ్ళకి ఎక్కువ కాబట్టి. సెలవులు ఇస్తారంటే ఉద్యోగాలు ఇవ్వారంట. ఏం తీర్పులు ఇస్తారు? నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొస్తే అది మహిళల ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి చట్టం ఉంటే ప్రైవేట్ సంస్థల యజమానులు మహిళలను పనిలోకి తీసుకోవడానికి వెనుకాడుతారని తెలిపింది. దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొంది. అరే వాళ్ళ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆ నెలసరి సమయంలో సమాజం అంటుంది. మహిళలు బాధపడుతుంటే అనేక మంది సినిమా హీరోలు ఈ అంశం పైన బహిరంగంగా మాట్లాడుతున్నారు. గతంలో కొన్ని ఏళ్ల క్రితమో కొన్ని దశాబ్దాల క్రితమో ఈ అంశం గురించి బయటికి మాట్లాడలేని పరిస్థితి మన భారతదేశంలో. ఇది ఒక తప్పు అనే ఒక విధానం. అంటే నెలసరి అనే మాట మాట్లాడమే తప్పు. ఈ సమాజానికి సంబంధించిన అంశం కాదు, బయటి ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు అనే కోణంలో ఇది కేవలం ఇంటి 4 గోడల మధ్య లేదంటే ఇంట్లోనికి సంబంధించిన విషయం, కేవలం మహిళలకు సంబంధించిన విషయం అనే కోణంలో ఆలోచన ఉంది. కానీ కాదురా బాబు, ఇది మహిళలకు సంబంధించిన విషయం కాదు. ఈ మహిళలకు సంబంధించిన విషయం, ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి భర్తకు సంబంధించినటువంటి అందరికంటే కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన అంశమే. ఒక తల్లికి కష్టం వస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ అవగాహన పెంపొందించుకుంటే ఆ తల్లి పడే కష్టమో లేదంటే భార్య పడే కష్టమో లేదంటే బిడ్డ పడే కష్టమో ఆ కష్టాన్ని తగ్గించేందుకు ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి పనుల్లో సహకరించడమా లేదంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఇబ్బంది తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. అది కానీ కోర్టులకి ఈ విధంగా తీర్పిస్తే ఇంకా కంపెనీలు ఏం పని చేస్తాయి చెప్పండి? అంటే ఈ హక్కులు వద్దు అంటుంది కోర్టే, అంటుంది మహిళలకి ఈ హక్కే వద్దు అంటుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతాయని చెప్పి అంత మీకు మహిళల పైన అంత ప్రేమ ఒలకబోస్తే మరి సెలవులు ఇవ్వడానికి మీకెందుకు? ఉద్యోగాలు రావట. ఇంకా చదువుకునే విద్యార్థినులకు ఉద్యోగం చేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవులను తప్పనిసరి చేసేలా దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మల్యా బాగ్చి బెంచ్ శుక్రవారం విచారించింది. పిటిషనర్ శైలేంద్రమణి త్రిపాఠి వాదిస్తూ నెలసరి టైంలో కలిగే నొప్పి మహిళల పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. మాతృత్వ సెలవులు ఇచ్చినట్లే నెలసరి సెలవులను కూడా చట్టబద్ధం చేయాలని పేర్కొన్నారు. కేరళంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు పీరియడ్స్ సెలవులను అమలు చేస్తుందని, దీన్ని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పటికే నెలసరి సెలవులను ఇస్తున్నాయని, కాబట్టి దీనిని చట్టం రూపంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుందని వాదించారు. పురుషుల కంటే తక్కువనే ముద్ర పడుతుంది. వాదన అనంతరం సుప్రీంకోర్టు స్పందిస్తూ, మేము నెలసరిపై చట్టాన్ని చేస్తే రేపు ఏ సంస్థ యజమాని కూడా మహిళలను ఉద్యోగాలకు తీసుకోవడానికి ఇష్టపడరు. మీకు ఎందుకే కష్టం, అంత కష్టం నాకు అర్థమైతలేదు. ఇంటికాడికి పోతే మీ పిల్లలు ప్రశ్నిస్తుంది, ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంటికాడికి పోతే మీ బిడ్డ ప్రశ్నిస్తుంది, ఇంటికాడికి పోతే మీ అమ్మగారు ప్రశ్నిస్తారు. మహిళల గురించి ఇదేనా మీ వ్యాఖ్యలు అని చెప్పి. ఏ యజమాని అంట ఉద్యోగం వేయడంట, ఉద్యోగాలకు తీసుకోరంట. దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయంట. ఇక మహిళలు పురుషుల కంటే తక్కువనే ముద్రపడే ప్రమాదం ఉంది. ఎందుకు ముద్రపడుతుంది చెప్పండి? నెలసరి వస్తుందని భార్యకు వస్తుందని భర్తకు తెలియదా? తల్లికి వస్తుందని కొడుకు తెలియదా? ఒక వయసు వచ్చిన తర్వాత దేనికి తక్కువ అనుకుంటుంది సమాజం? పోలీసులకు తెలియదా? లేకుంటే లాయర్లకు తెలియదా? జడ్జిలకు తెలియదా? డాక్టర్లకు తెలియదా? జర్నలిస్టులకు తెలియదా? కూలీలకు తెలియదా? ఏం పని చేసే వాళ్ళకి తెలియదు చెప్పండి? తక్కువ ఎట్లయితారు మహిళలు? వ్యాపార కోణంలో ఆలోచించండి. ఒక యజమాని తన సంస్థలో అదనపు సెలవులు డిమాండ్ చేసే వారిని ఎందుకు నియమించుకుంటారు? ఆమె వల్ల సంస్థకు పనిదినాలు తగ్గుతాయి, ఖర్చు పెరుగుతుందంటూ పిటిషన్ తోసిపుచ్చింది. కానీ ఎన్నడో ఒక రోజు ఖచ్చితంగా సెలవు మీరు ఇవ్వకపోవచ్చు. ఈ సెలవు ఎన్నడో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
తల్లి బాధను, బిడ్డ బాధను, భార్య బాధను, భర్తమాత తల్లుల బాధను అర్థం చేసుకున్న ఏదో ఒక జడ్జి వస్తారు, ఖచ్చితంగా ఈ సెలవులు ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. హాకీ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా అమ్మాయిలు సెమీస్ లో 1-0 తేడాతో ఇటలీపై సంచలన విజయం. నేడు జరిగే తుది పోరులో ఇంగ్లాండ్తో మావోయిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలి. అడవుల్లో ఉన్న మిగతా వాళ్ళు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తామంటూ మాజీ మావోయిస్టు దేవ్జీ పేర్కొన్నారు. పార్టీకి మల్లోజుల ఆశన తీరని ద్రోహం చేశారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి వారు. ఇక వాళ్ళు ఆయుధాలతో లొంగిపోవడం వల్లే పార్టీ పరిస్థితి మారిపోయింది. చనిపోయిన నక్సల్స్ కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇప్పటికీ మావోయిస్టు సిద్ధాంతాలు, భావజాలాన్ని వీడలేదు, ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడంపై ఇంకా నిర్ణయించలేదంటూ పేర్కొంటున్నాడు ఆయన. ఇరాన్ పై మరో విడత భీకర దాడులు, వచ్చే వారం మరింత బలంగా కొడతామంటూ ట్రంప్ గారు అంటున్నాడు. ఇక ముస్తాబా గాయపడ్డారు కానీ ప్రాణాలతోనే ఉన్నారని కామెంట్. కోమాలో ఉన్నారంటూ మీడియాలో కథనాలు. ఇక ముస్తాబా ఆచూకీ చెప్తే 92 కోట్లు ఇస్తామని యుఎస్ ప్రకటన. రష్యా ఆయిల్ పై 30 రోజులు ఆంక్షల సడలింపు. హర్మూజ్ పై ప్రయాణానికి నౌకలు ధైర్యం చేయాలని పిలుపు. అమెరికా వార్షిప్ లింకన్ పై మిసైల్స్ తో అటాక్ చేశామంటూ ఇరాన్ పేర్కొంది. దాడి జరగలేదంటూ ఫోటోలు రిలీజ్ చేసిన అమెరికా. ఇరాన్ లో అమెరికా రిఫ్యూయల్ ప్లేన్ క్రాష్, 6 మృతి. టెహరాన్ లో నిరసనల ప్రదేశం వద్ద ఇజ్రాయెల్ దాడి. ఇక కల్తీ ఫుడ్ కేసుల్లో ఫైన్లతోనే సరి, ఒక్కరిపైన క్రిమినల్ కేసులు లేవు, లైసెన్సుల రద్దు లేదు. ఇది మన తెలంగాణ పాలన. కేసులు పెట్టరు, ఓన్లీ ఫైన్ 100, 50, 1000, 2000, 10,000 వేస్తారు. తర్వాత మళ్ళీ చేసుకోపోరని చెప్తారు. అంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వాడు కల్తీ చేసుకోవాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. ఇది అధికారుల పనితీరు తెలంగాణ రాష్ట్రంలో. ఎట్లుందో చూద్దాం. పక్క రాష్ట్రాలలో ఎట్లా ఉంది పనితీరు, మన తెలంగాణలో ఎట్లా ఉన్నారు అధికారులు. కల్తీ ఫుడ్ కేసుల్లో ఫైన్లతోనే సరి, ఒక్కరి పైన క్రిమినల్ కేసులు లేవు, లైసెన్సుల రద్దు లేదు. 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా రద్దయింది కేవలం ఒక్క లైసెన్స్. కోర్టులకు ల్యాబ్ రిపోర్టులు, పక్క సాక్ష్యాలు సమర్పించట్లేదు, ఎందుకంటే పైసలు వేస్తారు కదా. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో వందల్లో కేసులు, జైలు శిక్షలు. మన దగ్గర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల అవినీతితోనే కేసులు బుక్ కావడం లేదని ఆరోపణలు. పైసలు కావాలి మనిషికి బతకాలంటే, అంతే. ఇక శుక్రవారం హైదరాబాద్ అమర్పేటలో పోలీసులు 2500 కిలోల కల్తీ పెరుగును సీజ్ చేశారు. కాస్టిక్ సోడా, ప్రమాదకర రసాయనాలతో దీన్ని తయారు చేసినట్టు గుర్తించారు. సార్లు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు సిగ్గుండాలరా కొంచెం. చిన్న పిల్లలు తింటారా ఈ పెరుగులని, పండు ముసలు తింటారా పెరుగులని. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, భార్య, భర్తలు తింటారా, చచ్చిపోతారా మీ కమిషన్ల కోసం. ఇలాంటి పనులు చేయకండి దళితుల. ఆహార కల్తీ కేసుల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కల్తీ చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపి లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉన్నా నామమాత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. శాంపిల్ టెస్టుల్లోనూ ఏడాదికేడాది వెనుకబడుతూ వస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది. కేంద్ర లెక్కల ప్రకారం గత 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 1000 ఆహార కల్తీ కేసులు నమోదైనా ఒక్క క్రిమినల్ శిక్ష కూడా పడలేదు. గతేడాది ఒక్క లైసెన్స్ రద్దు చేయడం విడ్డూరం. అయితే ఇదే సమయంలో మన రాష్ట్రంతో పోలిస్తే ఇతర రాష్ట్రాలు ఫుడ్ సేఫ్టీ విషయంలో దూకుడుగా ఉన్నట్లు సెంట్రల్ లెక్కలు చెబుతున్నాయి. అయినా మన దగ్గర సిగ్గులేని అధికారులు, కమిషన్ కక్కుర్తి పడే దొంగలు ఉన్నారు. కాబట్టి మన దగ్గర ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి పైసలు కావాలి, కమిషన్ కావాలి. అయితే శిక్షలు వేయడంలో పక్క రాష్ట్రాల వాళ్ళు శిక్షలు వేయడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో తెలంగాణతో పోలిస్తే పక్కనున్న కర్ణాటక, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాలు మాత్రం చాలా ముందున్నాయి. ఇక జైలు శిక్షలు 0 మన రాష్ట్రంలో. ఎందుకంటే తప్పు చేసినోనికే వంత వాడతారు అధికారులు, అధికార పార్టీ నాయకులు. దొంగని బయట తీసుకురాలి ఫస్ట్ జైలు నుంచి. మన లాయర్లు కూడా చాలా మంది ఉన్నారు బయట తీసుకురానిక. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు, నాసి రకం ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు. కానీ యాక్షన్ తీసుకునే దగ్గరే అసలు మతలబు జరుగుతుంది. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత 3 ఏళ్లలో ఒక్క కల్తీ వ్యాపారికి కూడా జైలు శిక్ష పడలేదు. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 4809 శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో 315 కేసుల్లో కేవలం ఫైన్లు వేసి వదిలేశారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడినవి 0 2023-24లో 6156 శాంపిల్స్ టెస్ట్ చేయగా 425 కేసులు పెనాల్టీలు విధించారు. ఇక్కడ జైలు శిక్షలు పడలేదు. ఇక 2024-25లో 3347 శాంపిల్స్ టెస్ట్ చేసి 125 కేసుల్లో ఫైన్లు వేశారు. శిక్షలు మాత్రం
మళ్ళీ గుండు సున్నానే. ఇది కింది స్థాయి అధికారుల లాలూచి వ్యవహారానికి అద్దం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం. కల్తీ రాయులను జైలుకు పంపడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో ఇతర రాష్ట్రాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తమిళనాడులో 2024-25లో ఒక్క ఏడాది ఏకంగా 492 మంది జైలు శిక్షలు పడ్డారు. 492 మందికి. ఇక యూపీలో 215 మందికి, కేరళలో 206 మందికి, గుజరాత్లో 91 మందిపై ఉక్కుపాదం మోపారు. లైసెన్సుల రద్దు విషయంలో కేరళ ఆదర్శంగా నిలుస్తుంది. కల్తీ చేస్తే షాపులు బంద్ చేస్తూ నిరుడు 40 లైసెన్సులు, అంతకు ముందు ఏడాది ఏకంగా 137 లైసెన్సులను క్యాన్సిల్ చేసింది. పక్కనున్న కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల్లోనూ ఏటా 10 సంఖ్యలో లైసెన్సుల రద్దు జరుగుతుంటే మన దగ్గర మాత్రం 2024-25లో రాష్ట్రం మొత్తంలో రద్దయింది కేవలం ఒకే ఒక్క లైసెన్స్ మాత్రమే. ఎందుకంటే మన తెలంగాణలో కదా, మన తెలంగాణలో మన ప్రజలను చంపినా ఏం కాదు, కాలుష్యంతోనో కల్తీతోనో. ఎందుకంటే మనోడు కదా, ఆడ ఆంధ్రోడు కాదు కదా, అందుకోసమే ఏం కాదు. ఈ లెక్కలు చూస్తే కల్తీ దందా పట్ల అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇక టెస్టులు అంతంత మాత్రమే. అధికారులు తీసుకుంటున్న చర్యలే కాదు, శాంపిల్స్ టెస్టుల్లోనూ నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. 2023-24లో 6,000 పైచిలకు శాంపిల్స్ ను టెస్ట్ చేసిన అధికారులు 2024-25 నాటికి ఆ సంఖ్యను 3,300కి తగ్గించేశారు. మన సౌత్ రాష్ట్రాలైన తమిళనాడులో 18,071 కేసులు శాంపిల్స్ తీసుకుంటే, కేరళలో 10,767 శాంపిల్స్, కర్ణాటకలో 9,371 టెస్టులు చేయడం గమనార్హం. ఇక యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా మనకంటే బెటర్ గానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం వాటిని పరిశీలిస్తే మన రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధ్వాన పరిస్థితికి అద్దం పడుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో నాణ్యత లోపాలు, అడల్టరేషన్ కారణంగా 2024-25లో ఏకంగా 51,000 కిలోల ఆహార పదార్థాలను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించినట్లు కేంద్రం సభలో వెల్లడించింది. దీనికోసం 754 రీకాల్ నోటీసులు జారీ చేసింది. అధికారులు విఫలం. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీకి పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు పడేలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ రాష్ట్రంలో డిసిగ్నేటెడ్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించడంలో, ల్యాబ్ రిపోర్ట్లను ప్రాసిక్యూషన్ కు తగ్గట్టుగా వాడటంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు అధికారులు కల్తీ రాయులను లాలూచి పడడంతో కల్తీ రాయులతో కేసులు నీరుగారిపోతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లంచాల మోజులో ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అధికారులను మేనేజ్ చేస్తూ ఫైన్లు కడితే సరిపోతుంది కదా అనే ధీమాతో కల్తీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరోవైపు ప్రస్తుత ఫుడ్ సేఫ్టీ రూల్స్ లో లొసుగులను ఆసరాగా తీసుకుని కల్తీ రాయులు కేవలం ఫైన్లు కట్టి సులభంగా కోర్టుల నుంచి బయటపడుతున్నారని, వారిని కఠిన కారాగార శిక్ష అమలు చేస్తే తప్ప వారికి ఈ దందా ఆగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రసాయనాలతో కల్తీ పెరుగు తయారీ. అంబర్పేటలో 2,500 కిలోలు సీజ్. హైదరాబాద్ అంబర్పేటలో కల్తీ పెరుగు తయారీ దందా గుట్టు రట్టయింది. అంబర్పేట రహత్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో రసాయనాలతో పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాస్టిక్ సోడా, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలలో కలిపి పెరుగు గడ్డకట్టేలా చేస్తున్నారు. పెరుగు తెల్లగా, చిక్కగా కనిపించేందుకు థర్మోఫిలిక్ రంగులను కృత్రిమంగా గడ్డకట్టేందుకు CHR హన్సేన్ వంటి పౌడర్లను వాడుతున్నారు. తనిఖీలో 2,500 కిలోల కల్తీ పెరుగుతో పాటు 15 కిలోల కాస్టిక్ సోడా, 20 లీటర్ల ఎసిటిక్ ఎన్హైడ్రేట్, CHR హన్సేన్ థర్మోఫిలిక్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తయారీ అంతా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఈగలు, దోమల మధ్య అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నరేష్, రాఘవేంద్ర అనే 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్ కు పంపించామని, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అరే, మీరు ఎంతకంటే చర్యలు తీసుకుంటారు అనేది ఇన్నేళ్ల కేసులు తెలుస్తలేవారా? ఇన్నేళ్ల చర్యలు తెలుస్తలేవారా? ఇన్నేళ్లు వాళ్ళపైన తీసుకుంటే లైసెన్సుల రద్దు తెలుస్తలేవారా? ఇన్నేళ్లు ఈ అవినీతి అక్రమార్కులను జైలుకు పంపించిన విధంగా తెలుస్తలేవారా? కఠిన కారాగార శిక్ష పడేలా, కఠిన చర్యలు తీసుకునేలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా మీ బతుకులు పాడైపోను. అరకొర సిబ్బంది, ఉన్నది ఒకటే ల్యాబ్. అసలు ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు తీవ్రమైన సిబ్బంది, ల్యాబ్ల కొరతే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దాదాపు
4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం అంతటికి నాచారంలో ఒకే ఒక్క ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది. అందులో మంజూరైన 102 పోస్టుల్లో పనిచేస్తున్నది కేవలం 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇక క్షేత్రస్థాయిలో కనీసం 200 నుంచి 300 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉండాల్సిన చోట 10 సంఖ్యలోని సిబ్బందితో నెట్టుకొస్తుండగా 35 మంది డెసిగ్నేటెడ్ ఆఫీసర్లకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9 మందే ఉన్నారు. వీరు ఒక్కొక్కరు 3 నుంచి 4 జిల్లాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. తక్షణమే ఈ ఖాళీలు భర్తీ చేసి కొత్త ల్యాబ్లు కట్టి జైలు శిక్షలు పడేలా కఠిన చట్టాలు అమలు చేస్తేనే కల్తీ మాఫియాకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత బస్తీలో కెమికల్ కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ అమ్మకం. రసాయనాలు కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ ను నాణ్యమైనదిగా నమ్మించి విక్రయిస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చార్మినగర్ చేలాపురాలో అసవా మనీష్ 42 సంవత్సరాలనేవి GEM ఫుడ్స్ పేరుతో గోడౌన్ నిర్వహిస్తున్నాడు. బూజు పట్టి దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్ ను సేకరించి కొన్ని కెమికల్స్ కలిపి అమ్ముతున్నాడు. విషయం తెలుసుకున్న సిటీ CCS స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టేషన్ టీమ్ బహదూర్పురా పోలీసులతో కలిసి గోడౌన్ రైడ్ చేశారు. మొత్తం 30 బాక్సులు డ్రై ఫ్రూట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసవా మనీష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలను అన్నింటినీ కనుక మనం చూస్తుంటే పోలీస్ అధికారుల పని కావచ్చు లేదా సంబంధిత అధికారుల పని ఏ విధంగా ఉంది, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంబంధిత అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు అనడానికి ఈ ఫుడ్ సేఫ్టీ కల్తీ ఫుడ్ పైన తీసుకున్నటువంటి చర్యలు కానీ, దొరికినటువంటి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కల్తీలకు సంబంధించి దొరికినటువంటి అక్రమార్కుల పైన తీసుకున్నటువంటి చర్యలు కానీ, లేదంటే నమోదు చేస్తున్న కేసులు కానీ, లేదంటే వాళ్ళపైన చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనడానికి నిదర్శనం. అంటే ఈ ప్రభుత్వాలు అధికారులు ప్రజల పైన ప్రేమతో ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఏ విధంగా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ అధికారులు అనడానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. 1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు, వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక. పాలసీ ఖరారుకు 10 శాఖలతో 16వ ఉన్నత స్థాయి సమావేశం. అతివేగం ఆయువు తీసింది బస్సు బోల్తా 4 దుర్మరణం. సాక్షి ప్రధాన పత్రికలు ఏమైనా ప్రధానమైన వార్తలు వచ్చినాయనేది ఒకసారి మనం గమనిస్తే, ఈశాన్యంలో శాంతి వీచికలు. ఒకప్పుడు బాంబులు తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయంటూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరంటూ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక వార్త. ర్యాలీపై దాడులు. టెహ్రాన్ లో కుడ్స్ డే ప్రదర్శనలో భారీగా పేలుళ్లు. ఇజ్రాయెల్ అమెరికా క్షిపణుల వర్షం. ఇరాన్ ప్రతీకార దాడులు. ఒమన్ లో 2 భారతీయుల మృతి. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడి, 4 గాయాలు. US యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై దాడులు. భారీగా దెబ్బతిందన్న ఇరాన్, ఖండించిన అమెరికా. ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్చార్జీలు. గృహ వినియోగదారులకు LPG కొరత లేదు. రోజుకు 2.5 లక్షల సిలిండర్ల సరఫరా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుప్పకూలిన అమెరికా రిఫ్యూయలింగ్ విమానం. 6 సిబ్బంది మృతి. పశ్చిమ ఇరాక్ లో దుర్ఘటన. శత్రువుల దాడి ఫ్రెండ్లీ ఫైర్ కాదన్న అమెరికా సెంట్రల్ కమాండ్. నమస్తే తెలంగాణలో ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. రియాలిటీకి మూసి ముసుగు. పేదల ఇండ్లు కూలుస్తూ ఆకాశ హార్మాల. రేవంత్ సర్కార్ గ్రాఫిక్స్ గారడి. అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబలించడం, ఆకాశ హర్మాలను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావి తరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ అని చెప్పి అని పేరు పెట్టి బతుకుల్ని చిదిమేయడం. మూసి ప్రాజెక్టుల్లో అన్ని పరస్పర విరుద్ధాలే, మాటకు చేతకు పొందన కుదరని విషయాలే. మూసిపై రేవంత్ సర్కార్ ఆడుతున్న దాగుడు మూతలకు లెక్కే లేదు. వాటికి కొనసాగింపు అన్నట్టుగా DPR విడుదల చేసింది. బాధితులు లేరు, మేధావులు లేరు, పర్యావరణవేత్తలను సంప్రదించింది లేదు, ప్రజలతో చర్చించింది లేదు. బఫర్ జోన్లు అంటూ ఇండ్లు కూల్చి భారీ నిర్మాణాలు కట్టడమేనా సుందరీకరణ అంటే? పేదల్ని తరిమేసి రియల్ ఎస్టేట్ దందాకు బాటలు పరచడమేనా పునరుజ్జీవనం? భూముల లొల్లే తప్ప బతుకుల ప్రస్తావన లేదు. అసలు
అసలు పాయింట్లను వదిలేసిన సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రజల ప్రశ్నలకు సమాధానం లేని గ్రాఫిక్ గారడీగా మిగిలిపోయింది. మూసి ప్రాజెక్టుపై పాతపాటే పడిన రేవంత్ సర్కార్. అటు ఇటు 200 మీటర్ల వెడల్పుతో విస్తరణకు నిర్ణయం. పేదలను వెళ్ళగొట్టి తీరం వెంబడి రియల్ ఎస్టేట్ జాతర. ఫేజ్ 1 అంచనా 5,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు పెంపు. జంట జలాశయాలకు 2.5 టీఎంసీల గోదావరి జలాలు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే మూసి డిపిఆర్ పూర్తి. ఇప్పటికీ పరిహారంపై సీఎం అధికారుల తలో మాట. ఎన్ని ఇండ్లు కూలుస్తారో వెల్లడించని పవర్ పాయింట్. బాధితులు మేధావులు లేకుండానే ప్రభుత్వం పీపీటీ. గోప్యంగా హిల్ట్ పే. పారిశ్రామిక భూముల కోసం అడ్డదారిలో ప్రయత్నాలు, అభ్యంతరాలు, ఆరోపణలను పట్టించుకుని ప్రభుత్వం. కాలుష్యం పేరుతో తరలింపునకు తెరచాటు చర్యలు. 22 పారిశ్రామిక వాడల్లో 3,100 కంపెనీలు గుర్తింపు. తొలి దశలో కనీసం 1,500 కంపెనీలు తరలింపు లక్ష్యం. తొలుత భారీ భూములున్న బల్క్ డ్రగ్ కంపెనీలపై కన్ను. టీజీఐఐసి జోనల్ అధికారుల ద్వారా ఇప్పటికే 60% పరిశ్రమలకు ప్రభుత్వం తరలింపు నోటీసులు. 11,000 కోట్ల అర్జనే లక్ష్యంగా మొదటి దశ ప్లాన్. 800 ఫార్మా పరిశ్రమల మెడపై కత్తిపెట్టిన ప్రభుత్వం. నోటీసులకు స్పందించకుండా కఠిన చర్యలపై కసరత్తు. వైద్య శాఖలో అవినీతి తిమింగలం. క్రింది స్థాయి అధికారి వసూళ్ల దందా. కీలక విభాగంలో అతనిదే హవా. గతంలో ఒకసారి సస్పెన్షన్ వేటు, ప్రమోషన్ వచ్చినా వెళ్లకుండా తిష్ట. కీలక అధికారికి కమిషన్ ఏజెంట్. ప్రమోషన్ కు 1,00,000, డిప్యూటేషన్ కు 3 నుంచి 5 లక్షల వరకు వసూళ్లు. నిరుద్యోగుల నిరసన మార్చ్. నోటిఫికేషన్ల దోకాపై 2వ రోజు ఆందోళన. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో ర్యాలీ. ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు. అడుగడుగున అణచివేత, యువతపై నిర్బంధం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పెళ్లిబుకిన ఆగ్రహ జ్వాల. కేసీఆర్ మోడల్తోనే రిక్రూట్మెంట్స్ బంద్. ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలోనే అభివృద్ధి. తెలంగాణలో 2019 నుంచి మావోయిస్టు రిక్రూట్మెంట్స్ లేవు. ఇందుకు ఇక్కడ సాధించిన అభివృద్ధి కూడా ఒక కారణం. 6 గ్యారెంటీలో అమలైంది ఒక్కటే. హైడ్రా పేరుతో కూల్చివేతలు, కుండబద్దలు కొట్టిన మావోయిస్టు మాజీ అగ్రనేతలు. దేవ్జీ సంగ్రామ్. రేవంత్ బినామీ దందాపై దర్యాప్తు జరిపించండి. KLRS పై కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ లేఖ. సీఎం ఒత్తిడితోనే సాక్ష్యాధారాలు తారుమారు. అధికారులు హైకోర్టుకు నివేదించడమే నిదర్శనం. దిగజారిన శాంతి భద్రతలకు అద్దం పట్టిన వ్యవహారం. సిబిఐ దర్యాప్తు జరిపించినట్టు లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. గల్ఫ్ లో బాంబులు, తెలంగాణలో బుల్డోజర్లు. పేదల ఇండ్లు కూల్చి 5 స్టార్ హోటల్స్ లో ప్రజెంటేషన్. మూసి ముసుగులో 1,50,000 కోట్ల లూటీకి స్కెచ్. మూసి సుందరీకరణ ప్రారంభించింది బీఆర్ఎస్ఏ. 32 ఎస్టీపీలు నిర్మించిన గోదావరి నీళ్ల కోసం ప్రణాళిక. సీఎం కు విజన్ లేదు, తెలిసింది రియల్ ఎస్టేట్ దందానే. ప్రక్షాళన పేరిట 10,017 పేదల ఇండ్లు కూల్చే యత్నం. ఇక్కడ పాలన చేత కాదు కానీ పక్క రాష్ట్రాల్లో ప్రకటనల. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపాటు. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.